యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి మూవీ అయితే నేను ఇలా పొద్దున మార్నింగ్ బెనిఫిట్ షో 4 గంటలకి సంధ్యా థియేటర్లో అయితే పోయినా అనమాట. సినిమా ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంది నిజంగా. నాగశ్విని ఎట్లా తీసిండో కానీ మస్తు తీసిన సినిమా మాత్రం. క్యారెక్టర్ ట్విస్ట్లు అయితే మస్తుగా ఉన్నాయి. క్యారెక్టర్స్ ఎంతమంది క్యారెక్టర్స్ తెలుసా, దగ్గర ఒక 15 మంది ఉన్నారు. హీరో ఎవరు ఉన్నారంటే మన అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, మళ్ళీ దాంతోపాటు విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. మళ్ళీ దిశా పటాని, మళ్ళీ మృణాల్ ఠాకూర్, దాంతోపాటు దీపికా పడుకొని ఉంది, కమెడియన్ బ్రహ్మానందం ఉన్నాడు, మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి ఉన్నాడు, దాంతోపాటు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నాడు. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది సినిమా అయితే. మీరు చూడండి, నాకైతే బాగా నచ్చింది సినిమా. ఇంకోటి ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో ఉంది. కొంతమంది హాలీవుడ్ సినిమాలు అర్థం కాదు కాబట్టి సాహో సినిమాని ఫీల్ చేసాడు మన తెలుగు ఆడియన్స్. సాహో సినిమా కూడా జబర్దస్త్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ కల్కి అయితే జబర్దస్త్ ఉంది, నాకైతే బాగా నచ్చింది సినిమా. చూడండి మీరు కూడా, జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. కమెడియన్ బ్రహ్మానందం ఉన్నాడు, దాంతోపాటు మన యూట్యూబర్ రసూల్ కూడా ఉన్నాడు. ఒకప్పుడు టిక్టాక్ చేసిండు ఆయన, యూట్యూబర్ రసూల్ కూడా ఉన్నాడు. సినిమా చూడరు బాబు, నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా చూడరు, మస్తు ఉంది సినిమా అయితే. నాకైతే బాగా నచ్చింది నిజంగా చెప్తున్నా. హాలీవుడ్ రేంజ్లో ఉంది. ట్విస్టులు అయితే ఏకంగా మస్తుగా ఉన్నాయి. ట్విస్టులు, క్యారెక్టర్ ట్విస్టులు అయితే మస్తుగా ఉన్నాయి నిజంగా. జబర్దస్త్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, ఓకేనా.